అప్సరస మందర. శ్రీమద్ రామాయణంలో కథ మలుపు తిప్పిన మందర గూర్చి ఆలోచిస్తే ఆమె పుట్టు పూర్వోత్తరములను వాల్మీకి ఎత్తలేదు. పద్మపురాణంలో ఒక మాట కనబడుతుంది. మందర నామ కార్యార్థం అప్సరా ప్రేషిత సురై దాసికాసాచ కైకేయ్యే దత్త కేకయ భూభృత. శ్రీ రామావతార ప్రయోజన రూపమైన రావణ వధ అను దేవకార్యమును సాధించుటకు కైక మనస్సును వికలము చేసి దుర్బోధతో శ్రీరామ అరణ్య ప్రయాణము చేయించుట కొరకు ఒక అప్సరసను మందర రూపముగా తయారు చేసి కేకయరాజు గారింటికి పంపించారు దేవతలు. కైకేయికి బాల్యము నుండి దాసిగా ఉండి స్వతంత్రముగా మాట్లాడగల శక్తిని మందర సంపాదించింది. మందర కోరుకున్నది, దేవతలు పంపించినది భరత పట్టాభిషేకము కాదు. ఆ నెపమున రాముని అరణ్యమునకు సిద్ధము చేసి పంపడం. రాముడు శాశ్వతముగా అరణ్యములో ఉండాలనేది మందర ఉద్దేశం కాదు. 11,000 సంవత్సరములు శ్రీరామచంద్ర ప్రభువు లోకమందు రాజ్యపాలన చేయవలనను, ఇది లోక కళ్యాణమునకు ధర్మ సంస్థాపనకు నిర్ణయించబడిన భగవదవతార ప్రయోజనము. అందుకే మందర 14 సంవత్సరములే అరణ్యవాసము కోరమన్నది కైకేయితో. మందర యొక్క దుష్ప్రబోధతో కైకేయి యొక్క మనసు వికలమై, మరి ఈ మందర కైకేయినే ఎందుకు ఎంచుకోవాలి అనగా, దశరథుని పరమ ప్రియమైనది, సౌందర్య సౌభాగ్యాలతో దశరథుని దగ్గర ఈమె మాట బాగా పారుతుందని, భరతుని అడ్డం పెట్టుకుని తన కార్యక్రమము నిర్విఘ్నముగా జరుపుకోవచ్చని దేవతల ప్రేరణతో కైక దగ్గర చేరింది మందర. లోకంలో కూడా చెప్పుడు మాటలు వినే దుస్వభావం కొంతమందికే కనబడుతుంది. కైక ఆ కోవకే చెందినదని మందర చేరింది. కొందరు విన్న మాటలను ఎక్కువగా పట్టించుకోరు. కైకేయికి బుర్రకెక్కిన దానిని బాగా పట్టుకుంటుందని కైక దగ్గరికి చేరి ఉండవచ్చు. అంతేకాక కైక స్వతహా సిద్ధగా చాలా ఉత్తమ యోగ్యత కలిగినది, లోకమునకు ద్రోహం చేయనిది కాదు. అయోధ్యకాండ తర్వాత వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం మీద కైక దుష్ట స్వభావం ఎక్కడా కనిపించదు. ఉత్తమ స్వభావము కలిగిన కైకేయి కేవలం మందర దుష్ప్రబోధ వలన ఈ లోకోదిష్టమైన కార్యమునకు పూనుకున్నది. కనుక సాంగత్యం చేయనప్పుడే యోగ్యత గలవారితో చేయాలి. దుస్సాంగత్యం ఎంత ప్రమాదమో, ఎంత అపయశస్సును తెస్తుందో మందర కైకల మాటలతో మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, అరణ్యవాసం 14 సంవత్సరాలే ఎందుకు కోరాలి? దానికి కొందరు యుగభేదమును బట్టి ఆస్తి హక్కులు నిర్ణయించబడతాయని చెబుతున్నారు. త్రేతాయుగంలో 14 సంవత్సరాలకు హక్కు విడుదలవుతుందని, అదేవిధంగా ద్వాపరయుగంలో 13 సంవత్సరాలకు హక్కు విడుదలవుతుందని, పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం జరిగింది. అదే కలియుగంలో 12 సంవత్సరాలకే విడుదలవుతుంది. ఇది లౌకికమైన విషయం అలా కనిపిస్తుంది. కానీ రహస్య విచారణ చేస్తే 14 సంవత్సరములు దండకారణ్యములో ఋషి జన సంరక్షణమునకు, దుష్ట రాక్షస సంహారము,
ధర్మస్థాపన కొరకు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయాలని, అది అవసరమని ఆ విధంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పడం జరిగింది. శ్రీరాముడు సాక్షాత్తు భగవంతుడైన మానవావతార విలాసము పొందినవాడు కనుక రావణుని సంహరించవాలనంటే శ్రీరాముడు 14 సంవత్సరములు తపశ్చర్యలో గడపాలి. అప్పుడు కానీ 1000 సంవత్సరముల తపస్సు చేసిన రావణుని సంహరించే అవకాశం రాదు. రావణుని సంహరించవాలనంటే దానికి తగిన తపస్సు అవసరం. ఇలా వచ్చినా కూడా రావణుని తపశ్శక్తి పూర్తిగా భ్రష్టం కావాలంటే పరాశక్తి అయోనిజ జగన్మాత సీతాదేవి యందు మోహభావముతో వాని మనస్సు సంవత్సరం కాలం మోహంతో గడవాలి. అప్పుడు రావణుని యొక్క తపోనిష్ట భ్రష్టం అవుతుంది. అప్పుడు తపోభ్రష్టుడు అవుతాడు. అయినను వానికి మానవుని వలనే సంహారమని బ్రహ్మగారి వరప్రభావము కనుక రామచంద్రమూర్తి యందు మనుష్యుడనే భావం కలగాలి. అందువలననే రామావతారము మనుష్య భావనము కలిగిస్తూ మానవ నటననే చూపిస్తుంది. దేవతా సభలో విష్ణుమూర్తి నా మాయామోహితుడై రావణుడు నన్ను మనుష్యుడిగానే భావించును, అట్లు నేను నటిస్తానని మాట ఇచ్చినాడు. ఇన్ని రహస్యములు శ్రీరామ వనవాసమునందు ముడిపడి ఉన్నవి. దేవతల ప్రేరణతో పంపబడిన మందర 14 సంవత్సరములు కైకకు రాముడు అరణ్యవాసం చేయవలనని ఉపదేశం చేయడం వెనక ఆంతర్యం ఇదే. చిరకాలము భూ ప్రజలను ధర్మ మార్గ ప్రవృత్తులను చేయుటకై రామరాజ్య పాలన చాలా అవసరమై ఉన్నది. దశరథుని మరణానంతరం కైక మందిరమునకు వెళ్ళిన భరత శత్రుఘ్నులు అక్కడ మందరను చూసి కోపోద్రిక్తులైరి. శత్రుఘ్నుడు మందరని చంపడానికి కూడా ఉద్యుక్తుడయ్యాడు. అయితే భరతుడు ఆ విధంగా చేస్తే రాముడు తమతో మాట్లాడని వారించడంతో మందరని శత్రుఘ్నుడు జుట్టుపట్టి తోసేశాడు. ఆ విధంగా తోసేయడంతో ఆమె నగలు చెల్లాచెదరయ్యాయి. తరువాత ఆమె పాత్ర రామాయణం మొత్తంలో కనపడదు. ఆ విధంగా అప్సరసగా వచ్చిన మందర దేవతా ప్రేరణతో ఆ విధంగానే అంతర్ధానం అవుతుంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.